शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः। 13వ శ్లోకం. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. 14వ శ్లోకం. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. 15. ఆడ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యా ఇత్యజ్ఞాన విమోహితాః. 16. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. ఈ ఆసురీ సంపద కలవారికి ఉన్న ఆలోచనలు, వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో వాటి గురించి చెప్తున్నారు పరమాత్మ. ఆసురీ సంపద ఎక్కువగా ఉన్న వాడిలో ధన సంపాదన గురించి కానీ, ఆస్తులు కూడబెట్టడం గురించి కానీ, పదవిని సంపాదించటానికి కానీ, ఒక స్త్రీని లోబరుచుకొని అనుభవించే కోరిక కానీ ముందు ఏదో ఒక కోరిక మొలకెత్తుతుంది. దానికోసం నానా పాట్లు పడతాడు. వాడి కోరిక నెరవేరుతుంది. అమ్మయ్య, ఈ కోరిక తీరింది అని సంతోషపడతాడు. అటువంటి కోరికలే మరికొన్ని మళ్ళీ వస్తాయి. వాటిని తీర్చుకోవటానికి ప్రణాళికలు వేస్తాడు. ఒక కోరిక తీరితే మరొకటి, అది తీరితే మరొకటి, ఇలా పుట్టగొడుగుల్లాగా పుట్టే కోరికలను తీర్చుకోవటానికి నిరంతరం సతమతం అవుతుంటాడు. ఇలాంటి వాడికి తృప్తి అనేది ఉండదు. కొంత ధనం సంపాదిస్తాడు, దానితో తృప్తి చెందడు, ఇంకా ఇంకా కావాలంటాడు. ఎక్కువ ధనం సంపాదించటానికి అక్రమ మార్గాలు, అవినీతి మార్గాలు తొక్కుతాడు. అలాంటి వారికి శత్రువులు కూడా ఎక్కువే ఉంటారు. తన మాట వినని వాని మీద, తన దారికి అడ్డు వచ్చే వారి మీద శత్రుత్వం పెంచుకుంటాడు. వారిని చంపటానికి ప్రయత్నం చేస్తాడు, చంపుతాడు. అమ్మయ్య, ఈ రోజుతో వీడి పీడ విరగడయింది, చంపేశాను అని సంతోషిస్తాడు. వీడే కాదు, ఇంకా నా శత్రువులను అందరినీ చంపాలనుకుంటాడు. అలా చంపుతూనే ఉంటాడు. చంపే కొద్దీ శత్రువులు పెరుగుతూనే ఉంటారు. వారిని చంపుతూనే ఉంటాడు. తుదకు వారి చేతిలోనే వీడు చంపబడతాడు. అలా అంతమవుతుంది వాడి జీవితం. ఇక్కడ చంపడం అంటే అణగదొక్కటం అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇలాగా తన శత్రువులను అందరినీ అణగదొక్కి కానీ, చంపి కానీ, నేనే అందరికంటే గొప్పవాడిని, నాకన్నా గొప్పవాడు లేడు అని విర్రవీగుతాడు. జీవితంలో అన్నీ అనుభవిస్తాడు అని, అన్నీ అనుభవించాలి అని అనుకుంటాడు. తినటం, తాకటం, కంటికి కనిపించిన వాటిని అనుభవించటం, ఇదే జీవితం అనుకుంటాడు. ఆఖరికి తాను ఏ శత్రువులను అణగదొక్కాడో వారి చేతిలోనే అంతం అవుతాడు. రౌడీలు, గుండాలు, ఫ్యాక్షనిస్టులు జీవితాలే దీనికి ఉదాహరణ. ఈ ఆసురీ సంపద మరొక విధానంగా కూడా విజృంభిస్తుంది. అదే పదవీకాంక్ష. చిన్న పదవితో ఆరంభిస్తాడు, దానితో తృప్తి చెందడు. ముఖ్యమంత్రి అవుదామని, అందరినీ పరిపాలిద్దామని కోరిక పుడుతుంది.
ప్రజాసేవ అనే ముసుగులో అధర్మంగా ప్రవర్తిస్తాడు, ఎన్నో అకృత్యాలు చేస్తాడు. నేనందరికీ ప్రభువును, అందరూ నా మాట వినాలి అనే అహంకారం వస్తుంది. ఎవరి మాట వినడు. ఉన్నత పదవి వలన వచ్చే ధన సంపాదన, భోగాలు అనుభవించటం అవే అతని లక్షణం. నా మాటకు ఎదురులేదు అనే అహంకారంతో విర్రవీగుతాడు. నేను అనుకున్నది జరగాల్సిందే అన్న మూర్ఖత్వంలో ఉంటాడు. అందరికంటే నాకు ఎక్కువ ధనం, బలగం, అంగబలం, పదవీ బలం ఉంది, నాకు ఎవ్వరు ఎదురు చెప్పకూడదు, అంతా నేనే చెప్పినట్టే జరగాలి అనే మదం, అహంకారం ప్రదర్శిస్తాడు. అందరికన్నా నేనే గొప్పవాడిని, నేనే ఈశ్వరుడిని, నా మాట అందరూ వినాలి, అన్ని సుఖాలు భోగాలు నేనే అనుభవించాలి, అందరూ నా కాళ్ళ దగ్గర ఉండాలి అనే అహంకారంతో ఉంటాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను గొప్ప కులంలో పుట్టాను, మా వంశం గొప్పది, తక్కిన వారంతా నాకన్నా తక్కువ కులంలో పుట్టారు అన్న అహంకారం. తనకన్నా తక్కువ కులం వారిని నీచంగా చూస్తాడు, అంటరాని వారిగా చూస్తారు. ఇది కూడా ఆసురీ ప్రవృత్తిలో భాగమే. ఈ కులాల కుమ్ములాట, కులాల పేరిట మనుషులు విభజించటం, మారణ హోమాలు సృష్టించటం ఇతర దేశాల్లో కూడా ఉన్న భారతదేశంలోకే కొంచెం ఎక్కువ. ఇంకా మరికొందరు ఉన్నారు, మాది అగ్రకులం, మేము ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాము, ఎన్నో దాన ధర్మాలు చేశాము, పుణ్యకార్యాలు చేశాము, మేము కాబట్టి అవన్నీ చేశాము, మాతో సమానమైన వాళ్ళు ఎవరూ లేరు అంటూ గర్వంతో విర్రవీగుతారు. కొద్దిగా దానం చేసినా ఎక్కువ ప్రచారం చేసుకుంటారు, ఇతరుల చేత పొగిడించుకుంటారు. పొగిడించుకోవటానికి ఎంతో ఆరాటపడతాడు. ఇంకా కొంతమందికి తమ భార్య, సంతానము, బంధువులు వీరే సర్వస్వం. వారి కోసం ఏమైనా చేస్తారు, వారి మోహంలో పడిపోతారు. నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు అనే మోహం ఆవరించి ఉంటుంది. వీరంతా ఆసురీ సంపద కలవారు, వీరంతా నరకంలో పడిపోతారు అని కృష్ణుడు చెప్పాడు. ఈ లక్షణాలు మనలో ఉంటే వాటిని వెంటనే మనం పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? ఈ లక్షణాలన్నీ మనలో తెలుసో తెలియకో పాతుకుపోతాయి. వాటిని గుర్తించాలి, మనం వాటిని తీసేయాలి, లేకపోతే నరకంలో పడక తప్పదు. ఈ లక్షణాలు కేవలం అజ్ఞానం వలన వస్తాయి. ధనం, సంపాదనలు, పదవులు, స్త్రీలు వీరి వలన సుఖాలు కలుగుతాయి, ఆ సుఖాలు అనుభవించవచ్చు అనే భ్రమలో ఆసురీ సంపదకు లోబడుతున్నారు. ఈ సుఖాలన్నీ దుఃఖాలుగా పరిగణమిస్తాయి అని, తీరని మనోవ్యధను కలిగిస్తాయని, మనశ్శాంతి లేకుండా చేస్తాయని తెలుసుకోలేకపోతున్నారు. ఇటువంటి వారు అనుభవించే రాజసమైన సుఖములు, తామస సుఖములు తుదకు దుఃఖాలుగా మిగులుతాయి. అలాగే సాత్విక అహంకారం కూడా విడిచిపెట్టాలి. నేను యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, దానాలు చేశాను అని ప్రచారం చేసుకోవటం కూడా ఒక ఆసురీ లక్షణమే. అది ఆర్భాటము, ఆడంబర డంబాచారమే కానీ వేరే కాదు. వారు చేసిన యజ్ఞాలు యాగాలు ఏవేవో కోరికలతో చేసినవి, కేవలం 10 మంది తమ గురించి చెప్పుకోవటానికి చేసినవే కానీ సమాజం కోసం చేసినవి కాదు. వాటి ద్వారా పేరు సంపాదించి గొప్పవాళ్ళు అనిపించుకోవాలనే ఆశ తప్ప వేరే ఏమీ లేదు. వాటి వలన పతనమే కానీ ఉన్నత లభించదు. కాబట్టి మానవులకు ఎంత ధనము, కీర్తి, పదవి, ఐశ్వర్యం ఉన్నా చిత్తశుద్ధి లేకపోతే, గర్వము, అహంకారము తొలగకపోతే అవి ఆసురీ సంపదలే. వారికి నరక ప్రాప్తి తప్పదు అని హెచ్చరిస్తున్నారు పరమాత్మ. ఇక్కడ నరకము అంటే నరకముతో సమానమైన జీవితము అని అర్థం. అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, ఏమీ లేని వాడి వలె, ఎవ్వరూ లేని వారి వలె ఒంటరిగా బతకటం, నిరంతరం నిరాశ నిస్పృహలతో, రోగాలతో భయంగా అశాంతిగా బతకటం, దుర్భర దారిద్ర్యంతో జీవించటం, అందరి చేత చీత్కరింపబడుతూ బతకటం, ఇవన్నీ నరకప్రాయమైన జీవితాలే. హరే కృష్ణ.